నాగర్ కర్నూలు. ఎట్లున్నది మీ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు, ఏమైనా పాలన మంచిగా అనిపిస్తుందా? మా ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్ 500 ఇస్తా అని చెప్పి అది మోసం చేసిండు. ఉచిత గ్యాస్ 500 బోనస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి అది మోసం చేసిండు. మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా అన్న డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు అప్పట్లో జయపాల్ రెడ్డి గారి దగ్గర టికెట్ ఇప్పించి ఈయనని ఎమ్మెల్యే చేశాడు. చేసినాక ఎక్కడ పోతుంది, అన్నం పెట్టడానికి సున్నం పెట్టక తప్పదని చెప్పి మా అన్న నాగం జనార్దన్ రెడ్డి గారికి సున్నం పెట్టి 10 సంవత్సరాల కాలంలోన మేము పెంచి పెద్దగా చేస్తే వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎవరు చేయనటువంటి పనులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సాధించి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందిస్తేనే నేను ఇప్పటికి వీళ్ళకు రుణపడి ఉండొద్దు అని చెప్పి 6 సార్లు వరుసగా నాగర్ కర్నూలు నుంచి అసెంబ్లీకి పంపినందుకు మా అన్న నాగం జనార్దన్ రెడ్డి గారు ఎంతో కృషితో పనులు చేశాడు. అదే విధంగా దాదాపు అంటే మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారు కూడా అన్నయ్య ఏం పనులు చేసిండో అన్నకన్నా 10 రెట్లు ఎక్కువ చేయాలని చెప్పి పేద బిడ్డలకు పెళ్లిలకు 226 వివాహాలకు శ్రీకారం చుట్టి అమ్మవయ్యే నావు మర్రన్న నీవు నాన్నవయ్యే నావు మర్రన్న అని చెప్పి ఈ ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే చేయనటువంటి పనులు కూడా మా అన్న మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా చేసిండని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆనాడు కేటీఆర్ దగ్గర నాగర్ కర్నూలు నియోజకవర్గానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు అంటే 100 కోట్ల రూపాయలతో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపాలిటీకి ఏ ఒక్క ఇబ్బందులు ఇక్కడ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ విలేజ్ ల సీసీ రోడ్లు కానీ ఎన్నో పథకాలు నిర్మించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మర్రి జనార్దన్ రెడ్డి అన్న కూడా 10 సంవత్సరాల కాలం పాలనలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పనులు చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూసుకుల రాజేష్ రెడ్డి అన్న గారు ఇప్పుడు అతను ఒక వ్యక్తి పోతే ఆ బాబు ఎవరు, ఆ పార్టీ ఏ పార్టీ అని అడిగే రోజులు తీసుకొచ్చారు. మా అన్న డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి కూడా మేము మందు తాగిన మీద ప్రజలకు మళ్ళీ ప్రాణం పోసి దాదాపు అంటే పార్టీ గీటి చూడకుండా పనులు చేసి వాడు మనోడేరా, ఈ రోజు కాకపోతే రేపటి రోజు మన దగ్గరకు వచ్చి మనకు పని చేస్తారు అని చెప్పి రోజులు మా అన్న డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, అదే విధంగా మర్రి అన్న గారు కూడా అన్నకన్నా తమ్ముడు ఇంకా 10 రెట్లు ఎక్కువ చేయాలని చెప్పి మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. టిఆర్ఎస్ వెనకాల జెండాలు కట్టుకున్నావు, కండవ వేసుకున్నావు, సో ఏం చెప్పదలుచుకున్నావే నువ్వు? ఖచ్చితంగా మళ్ళీ అచ్చంపేటలో మళ్ళీ గులాబీ జెండా ఎగరవేస్తామని ఖచ్చితంగా చెప్తున్నా. ఏం లేదు, అంతా అవుతుంది వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఫ్యామిలీల కోసం వాళ్ళు బాగుపడడానికి మాత్రమే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అనుచరుల కోసం వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మిగతా వాళ్ళకి ఏది లేదు. వాడు టిఆర్ఎస్ అంటే వాని మీద కేసులు బనాయించడం. తర్వాత నాకు ఒక స్కూటీ వచ్చింది, స్కూటీ వస్తే పలానా అంజనేయులు వాడు టిఆర్ఎస్ అని రాసి నాకు స్కూటీ రాకుండా చేసిర్రు అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్ళకి వికలాంగులైన ఏదైనా కూడా ఏ అవకాశం లేదు. కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకు అనుచరులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నోళ్ళకు మాత్రమే అన్ని పథకాలు అమలవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఇల్లు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే చెందుతున్నాయి. టిఆర్ఎస్ అని కార్యకర్త అప్లై చేసుకున్నా ఆ కార్యకర్తలకు మాత్రం ఆ టిఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకుండా చేస్తున్నారు. గరీబోళ్ళకు కూడా రాజకీయమే చేస్తున్నారు. గరీబోళ్ళు అంతే, పేదోళ్ళు కూడా అంతే, అందరూ అట్లనే ఉన్నారు. కనీసం మీకు పింఛన్లు ఏమైనా పెరిగినాయా వికలాంగులై? ఆ రోజు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన మొదటి సంతకం మాకే పెడతా అన్నాడు. మాకు ఇప్పటి వరకు సంతకం పెట్టలే. అదే విధంగా కేసీఆర్ ఇచ్చిన 4000 పింఛన్ పైసలే ఇప్పుడు ఇస్తున్నాడు, అవి కూడా టైంకి ఇవ్వడం లేదు. లాస్ట్ ఎండింగ్ 29 తారీఖు 30 తారీఖు ఒక్కొక్క నెల 1st తారీఖు 2nd తారీఖు కూడా వస్తున్నాయి. ఇది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన బండి, కేసీఆర్ ఇచ్చిన స్కూటీ ఏవి రాలేదు. స్కూటీ కాదు, మా వికలాంగులకు ఏది జరగలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా వికలాంగులకు ఏది జరగలేదు. ఇచ్చిన హామీలు కూడా ఏవి జరగలేదు. ఏమంటారు జనాలు? మరి మళ్ళీ సీఎం కేసీఆర్ గారే రావాలి ఇదే మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఏది లేదు. మళ్ళీ ఖచ్చితంగా
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు అవుతారు. ఇది మాత్రం పక్కా. సభ బాగా సక్సెస్ అయింది సార్. మా మరిజన ఇన్ఛార్జ్ తీసుకున్నారు, మంచి సక్సెస్ అయింది. యూరియో బస్తాలకు కానీ ప్రతిదానికి ఇప్పుడు రుణమాఫీ కానీ నాకు రుణమాఫీ కాలేదు. 2,05,000 ఉన్నది మీద. వద్దాం కానీ ఎట్లా అనిపించింది సభ? కేటీఆర్ స్పీచ్ విన్నావు కదా, ఏమనిపించింది? బ్రహ్మాండంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఏమేమి మాట్లాడండి? అత్తకు 4,000, కోడలికి 2,500 ఇవన్నీ చాలా ఎంకరేజ్ అనిపించినాయి. చాలా భారీ కార్డులు అదే మాకు ఎంత బాకీ ఉన్నది, 45,000 మాకు బాకీ ఉన్నాడు. రేపు ఎలక్షన్ 5,000 ఇస్తే 5,000 ఇస్తే మళ్ళా మిగతా 50,000 ఎప్పుడు ఇస్తామని అడగమన్నాడు. ఆ కార్డులు ఇంటింటికి ఇవ్వమన్నాడు. పక్కా అడుగుతాం. ఏమన్నా వీరియో లేదు సార్. మొత్తం వానలు వచ్చి సేలు లేవు, అంతా గవర్నమెంట్ వ్యతిరేకత ఎక్కువ. ఆయన మాటల కాడికి కానీ వేరే ఏం చేతల కాడికి లేదు. పులిపిడ మేము కూడా నల్లమల్లమే, కానీ ఏం చేస్తావు వాడ పని లెక్క. మరి ఇంకా మామనాడు డిస్ట్రిక్ట్ నార్కల్ డిస్ట్రిక్ట్ మాది. పులిపిడ ఏం కాదు, పులిపిడ. ఇప్పుడు ఎవరైతే మాకు పనులు కావాలి కానీ నల్లమడ అయితే ఉంది, ఎవరైతే ఉంది సార్ మాకు పనులు కావాలి. పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పాలన ఏం చేసిండు చెప్పండి సార్. ఏం గ్యారంటీ? రుణమాఫీ చేయలేదు. బంగారం ఈయనలేదు. 2,000 ఈయనడు. ముసలికి 4,000 ఈయనలేదు. ఏమి ఇచ్చిండు చెప్పండి సార్? చేయలేదు. ఏం చేసిండు? చూడలేదు. సిలిండర్ లో ఊర్లో ఒక ఊరికి 2,000 మంది 3,000 మంది పోలింగ్ ఉంటే అలా 200 మంది చక్కరాలి. సిలిండర్లు ఎవరికి వచ్చినాయి? సిలిండర్ పథకాలు ఏం రాలే. ఏదో ఇట్లా లాంఛనానికి ఇట్లా స్టార్ట్ చేసి ఇచ్చి పెడతారు చూడు, అట్లా ఓటు 2 ఇచ్చి పెట్టారు అంతే. ఈసారి ఎలక్షన్ బీఆర్ఎస్ కు ప్లస్ ఉంటుంది సార్. అవును సార్. బాగాలేదు. ఎందుకు? మొత్తం శేతానాలే మొత్తం పోయినాయి. ఇప్పటికి ఒక లేరు అసలు ఇంత యూరియాస్ అంటే యూరియాస్ అని చూపించేటోడే లేడు. యూరియా ఇచ్చేటోడు కాదు, చూపించేటోడు లేడు. సూచిస్తాంటారు ఆయన అంటే కూడా చూపెట్టోడు లేడు. చక్కెర నాన్న పోషిస్తాడంట కానీ యూరియా మాత్రం లేదా అంటాడు. ఎందుకంటే లేదా ఎక్కడికి కేంద్ర ప్రభుత్వం అంటాడు. కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు, నేను ఇయ్యలేదు అంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఒక 3 ఎకరాల రైతునే కానీ నేను 10-15 ఎకరాలు చేసుకున్నా కానీ నేను ఒక రోజు పోయి లైన్ లో నిలవలేదు. ఏ రోజు పోయినా కానీ ఇట్లా కౌంటర్ లో పైసలు పెడితే 10-20 సంచులు ఇచ్చింది. ఈ రోజు అట్లా లేదు. అయ్యా నాయన నీకు దండం పెడతారా బాబా అని అడుగుకుంటే కూడా ఒక 20 సంచి ఇచ్చే దిక్కు లేదు. చాలా దారుణం. దొరకక సార్ నేను ముందర ఉంటా అనుకో, కొడుక నువ్వు ముందర ఉంటావని వీడు ఎక్కి గుంస్తాడు నన్నే. మా దాంట్లోనే మాకు అంటే ఇయ్యక అట్లా మీరే బాగా చెప్తారు. టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు తప్పు కాంగ్రెస్ చేసినప్పుడు మా రుణమాఫీ అవుతుంది అదైతే ఇదేదంటే వేసినాం. కాంగ్రెస్ వేసినాం. మా ఊర్లో 2,200 పోల్ అయితే 460 కోట్లు లీడు కాంగ్రెస్. మళ్ళా అంత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు 96 ఓట్లు బీజేపీ లీడు. 196 ఓట్లు బీజేపీ లీడు. మళ్ళా ఎంబడే మళ్ళీ పాలన బాగాలేదు కదా సార్. ఏం చేస్తా? మాకు మాది 2 లక్షలు. నువ్వు 2 లక్షలు కాకపోయా అయినోనికి 2 సార్లు. రైతులకైతే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. గోల బాలరాజు 100 గోల బాలరాజులు వస్తారు. ఆయన ఒక్కడు పోతే ఆడ వచ్చేదేముంది సచ్చేదేముంది. 100 గోల బాలరాజులు వస్తారు. చూస్తలేవా? ఆయన ఒక్కడు పోతే ఆయన స్వార్థం కొరకు ఆయన వెళ్ళిపోయాడు. మరి అంతే కదా. పార్టీ ఆయనకే తెలవాలి. ఆయనకేం తక్కువ అయిందో ఏం తక్కువ అయిపోయిందో ఆయనకు తెలవాలి. చూస్తాడు కదా ఈసారి ఎట్లా చూస్తాడు? పక్క ఎలక్షన్ లో చూస్తాడు. పక్క ఆయన్నే అవుతాడు. మరి ఇంకా తెలవాలి. మీరు చూస్తారు కదా, మేమేం చెప్తాం.